ఈ సీజన్‌లో వరస్ట్ నామినేషన్స్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకేముందిలే ఈ వీక్ అంతా ఇంక ఇలాగే ఉంటది అనుకున్నప్పుడు 'బిగ్ బాస్' ఓ షాక్ ఇచ్చాడు. అందరూ నామినేట్ అయిపోండి అని. ఆ తర్వాత ఇంకో షాక్ ఇచ్చాడు. 'ఇమాన్యుల్‌కి ఎవరికి ఇమ్యూనిటీ ఇవ్వాలి అని ఉందో వాళ్ళందరూ టిక్ చేయండి' అని వాళ్ళందరూ యెస్, యెస్, యెస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇమ్మాన్యుల్ నామినేషన్స్‌లోంచి ఆహ్, లేకుండా వెళ్ళిపోయాడు. ఇదొక షాకయితే. ఈరోజు 'రాజు ఇద్దరు రాణులు' టాస్క్ ఒక షాక్. అది షాక్ ఎలా అంటే కొన్ని కొన్ని చోట్ల మంచి కామెడీ జనరేట్ అయింది. కొన్ని కొన్ని చోట్ల మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ అంతా జనరేట్ అయింది. తర్వాత లాస్ట్‌లో వచ్చేసరికి ఏంటంటే నలుగురు కమాండర్స్‌కి అదే ఈ 'బీబీ కింగ్డమ్‌లో' ఒక రాజు, ఇద్దరు రాణులు, నలుగురు కమాండోస్, నలుగురు ప్రజలు. వీళ్ళ చుట్టూ ఈ వీక్ అంతా జరుగుద్ది అని 'బిగ్ బాస్' చెప్పాడు. అందులో నలుగురు కమాండర్స్ ఎవరు అంటే నిఖిల్, ఆహ్, సంజన, తనూజ అండ్ డెమాన్ పవన్. వీళ్ళు నలుగురు కలిసి రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అని చెప్పి రాజుగారికి, రాణుల వారికి సమాచారం అందివ్వడం, భద్రత కల్పించడం, జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ కమాండర్స్ సంబంధించిన పనులు. అందులో 'బిగ్ బాస్' ఏం మెలిగిపెట్టాడంటే, మీరు రాజు, రాణుల కిందే ఉండిపోరు. మిమ్మల్ని తప్పించడానికి వేరే ప్రజలు గూడా ట్రై చేస్తారని చెప్పాడు. సో, దానికి తగ్గట్టుగా టాస్క్ అనమాట. ఆ టాస్క్‌లో భాగంగా ఫస్ట్ 4 కమాండర్స్‌కి ఒక టాస్క్ అయితే పెట్టాడు. అందులో ఎవరైతే లాస్ట్ పొజిషన్‌లో ఉంటారో వాళ్ళు ప్రజలు ప్రజలు అయిన ఎవరెవరంటే ఇమ్మాన్యుయల్, భరణి, తర్వాత మన ఇమాన్యుయల్, భరణి, సుమన్ గారు, సుమన్‌తో పాటు ఇంకొకళ్ళు ఎవరున్నారు? గౌరవ్. వీళ్ళు నలుగురు గూడా ప్రజలనమాట. లాస్ట్‌లో అంటే కమాండర్స్ పెట్టే టాస్క్‌లో లాస్ట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజల్లోంచి ఒక మనిషిని చేసుకోవాలి. వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళతో ఓడిపోతే ఈ పొజిషన్స్ అనేవి స్వాప్ అవుతాయన్నమాట. వీళ్ళు యువతల కమాండర్‌కి, కమాండర్ ఓడిపోతే ప్రజల్లోకి వస్తాడు. సో, అలాగ ఓ టాస్క్ జరిగింది. ఆ టాస్క్‌లో రీతూ చౌదరి పిచ్చి లేచిపోయింది. మంచి హల్చల్ చేసింది. సంజన గారితో మంచి ఫైటేసుకుంది. తనుజతో ఫైటేసుకుంది. నిఖిల్‌తో కూడా ఆల్మోస్ట్ ఒక ఫైట్ లాంటిదే. ఈ నిఖిల్ అంటే నిఖిల్ సేవ్ అయితాడు యాక్చువల్‌గా. తనుజకి ఫేవర్‌గా డెసిషన్ ఇస్తది. ఆ తర్వాత డెమాన్ పవన్‌కి ఫేవర్‌గా మనకి తెలుసు స్టార్టింగ్ ఎంత ఫేవర్ చేసిందో సేమ్ అదే ఫేవరెటిజం ఇక్కడ కూడా కనబడుతుంది. కానీ ఇందులో ఎవ్వరికీ అంత డ్యామేజ్ కాలేదు కాబట్టి ఆ గొడవ వరకు ఉన్నా గాని తర్వాత క్లోజ్ అయిపోతాయి. లాస్ట్‌కొచ్చేసరికి బాల్స్ వెనకాల ఉన్న బాస్కెట్స్‌లో బాల్స్ వేసుకుంటూ ఉండాలి. ఎవరి దాంట్లో తక్కువైతే వాళ్ళు సేఫ్ అవుతా ఉంటారు. అలా లాస్ట్‌కొచ్చేసరికి నిఖిల్, సంజన ఉంటారు బాల్స్ వేసుకోవడంలో. అందులో సంజన గారికి ఎక్కువుంటాయి. నిఖిల్ తక్కువుంటాయి కాబట్టి నిఖిల్ సేవ్ అయిపోతాడు. సంజన గారు మాత్రం లాస్ట్ ఉండిపోతారు గదా! ఆవిడ మన కా ఎవరైతే ప్రజలుంటారో వాళ్ళతో పోటీ పడాలి. సంజన గారికి ఒక ఆప్షన్ ఇస్తాడు బిగ్ బాస్. మీరు ఆ నలుగురు ప్రజల్లో ఎవరితో మీరు 1-1 గేమ్ ఆడతారు అంటే సంజన గారు హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది గాబట్టి, కొంచెం ఫిజికల్‌గా తను వీక్‌గా ఉంటాడు గాబట్టి, సంజన గారు ఒక స్ట్రాటజీ వేసుకొని సుమన్ శెట్టి గారిని ఆహ్, ఆడడానికి తీసుకుంది. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి టాస్క్ ఇచ్చారంటే, ఒక గిరి గీసి అంటే ఒక 2/2 స్క్వేర్ టైల్ షేప్‌లో ఒక బాక్స్ గీసి, ఆ బాక్స్‌లో బాక్స్ పేర్చుకుంటూ ఒక టవర్‌ని బిల్డ్ జేయాలి. ఆ టవర్ బిల్డ్ జేయడానికి ఎలా జేయాలంటే, ఆ బాక్స్ మీద బాక్స్ పెట్టి అలా పైకి వేసుకుంటూ వెళ్ళాలనమాట. అందులో ఏమవుద్దంటే, యాక్చువల్‌గా సుమన్ గారు ఫస్ట్ పెడతారు. ఫస్ట్ పెట్టినా సరే సంజన గారు కట్టిన టవర్ అనేది స్ట్రాంగ్‌గా, సాలిడ్‌గా ఉంటది. సుమన్ గారిది కొంచెం ఆ పక్కి, ఈ పక్కి పోయి ఉంటది. కానీ ఇద్దరూ బాగా ఆడారు. నాకు తెలిసిన నిజానికి సుమన్ గారే చాలా బా ఆడతారు. ఎందుకంటే తనకి హైట్ అడ్వాంటేజ్ లేదు. అంత అందది అప్పుడు చిన్నగా ఉన్నోళ్ళకి అంత పైకి కట్టాలంటే అవ్వదు గదా! సో, ఇతను చాలా స్ట్రాటజికల్‌గా పైకి విసిరి అది ఫ్లిప్ అయ్యి దాని మీద నిలబడటం చాలా తెలివిగా గేమ్ అయితే ఆడాడు. సో, ఇందులో సంచాలకుగా పెట్టింది 'బిగ్ బాస్' ఎవరిని పెట్టారంటే రాజా గారు కళ్యాణ్ పెట్టాడు. కళ్యాణ్ ఏం చేస్తాడంటే డెసిషన్ అడుగుతాడు. బజర్ ఎండ్ అవుద్ది. 'బిగ్ బాస్' ఈ టాస్క్‌లో ఎవరు విన్ అయ్యారు అంటే కళ్యాణ్ ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్ చెప్తాడు. 2 టవర్లు ఒకే హైట్‌లో ఉన్నాయి. కానీ టవర్ అంటే సాలిడ్‌గా, స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఆ టవర్ అనేది సంజన గారు కట్టిన టవర్ స్ట్రాంగ్‌గా ఉంది. సంజన గారిదే విన్ అని డిక్లేర్ చేశానంటే ఇక్కడ తనూజ వస్తది. అప్పుడు భరణి గారి విషయంలో దివ్య మాట్లాడితే దివ్య ఎందుకు వస్తుంది అని అడిగిన తనూజ
సుమన్ గారి గేమ్‌లో ఆయనకి మాటలొచ్చు, ఆటొచ్చు, అంతా వచ్చు. ఆయన ఫైట్ చేస్తున్నాడు గూడా. ఇతని దగ్గర ఈవిడెందుకు స్టాండ్ తీసుకోవాలి? పాయింటే గదా! అవతల వాళ్ళకి చెప్తున్నప్పుడు వీళ్ళు గూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అది చాలా జాగ్రత్తగా వెళ్తేనే అదక్కడుంటది. మనం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాం. మనం ఎలాగైనా చెప్పేయచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చన్నప్పుడు ఆటోమేటిక్‌గా సెకండ్ ప్లేస్‌లో ఉన్నోళ్ళు పైకెళ్ళిపోతారు. ఈరోజు జరిగింది నాకదే అనిపిస్తుంది. ఈ డిస్కషన్‌లో సుమన్ గారే ఫస్టే కదా అని చెప్పే డిస్కషన్‌లో కళ్యాణ్‌తో ఫైట్ చేస్తది. ఎవరైతే 1-1 ఉన్నారో వాళ్ళతో ఫైట్ చేస్తది తనూజ. ఆల్మోస్ట్ నాకు తెలిసి కళ్యాణ్ కొంచెం స్ట్రాంగ్‌గానే రిప్లై ఇచ్చాడు. మరది కొంచెం స్ట్రాంగ్‌గా ఇచ్చినట్టుగానే ఉంది. తర్వాత కళ్యాణ్ ఫీలయ్యాడు. అల్టిమేట్‌గా సంజన గారిని విన్నర్ అని డిక్లేర్ చేస్తాడు. కానీ వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. నువ్వు స్టార్టింగ్ టవర్ బిల్డ్ చేస్తే చాలు అన్నావు. అలాంటివి నువ్వు డబుల్ స్టాండ్ ఎలా తీసుకుంటావు? నువ్వు మాట మార్చావు. అన్‌ఫెయిర్ సంచాలక్, ఫెయిర్ సంచాలక్ అనుకుంటూ తనుజ చాలా మాటలు చెప్తది. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా సంజన గారికి విన్ డిక్లేర్ చేస్తాడు. తర్వాత మళ్ళీ బాధపడటం ఇవన్నీ జరుగుతాయి ఈ ఎపిసోడ్‌లో. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా చూసుకుంటే ఆహ్, ఆహ్, 5 ఔట్ ఆఫ్ 3.5 అనమాట కామెడీ పరంగా. ఒక కామెడీ జరుగుతది. సుమన్ గారిదిని, భరణి గారిది. ఆ దివ్యకి తల నొక్కే విషయంలో అది మంచి కామెడీ అయితే జనరేట్ అయింది. ఆహ్, అవన్నీ చూడాలి. చూస్తే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఒస్తాయి. ఎవరైనా ఎపిసోడ్ మిస్ అయితే వెళ్లి వాచ్ చేసి చూడండి. చాలా మంచి ఎపిసోడ్ అది. పర్లేదు. హ్మ్. స్లో నామినేషన్స్ నుంచి 'రీతు చౌదరిని' గెల్లడంతో లేచిన ఎపిసోడ్ అనమాట ఇది. మంచి ఫైట్ ఉంటది. సంజన గారితో కూడా మంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే ఉంటది. సో, మంచి ఎపిసోడ్ అయితే పడింది. ఆహ్, నామినేషన్‌తో కంపేర్ చేసుకుంటే. మరి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ అనేది ఎలా ఉంటుందో చూడాలి మరి. వీళ్ళు ఎలాంటి టాస్క్‌లు పెడతారో. యాక్చువల్‌గా 'ప్రభావతి' టాస్క్ పెట్టాలంట. దాన్ని లాస్ట్ మినిట్‌లో చేంజ్ చేశారని చెప్పి ఒక బజ్ అయితే నడుస్తుంది. కానీ 'ప్రభావతి' టాస్క్ పెట్టుంటే మరి ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉందునేమో. మరి చూడాలి. నెక్స్ట్ వీక్ అంటే ఐ మీన్ నెక్స్ట్ డే ఎపిసోడ్ ఎలా బిల్డ్ చేస్తారు? ఎవరెవరు ఎలా ఆడతారు? ఎవరెంత కంటెంట్ మనకి ఇస్తారనేది చూడాలి. సో, ఇదనమాట మన ఈ వీక్ సెకండ్ డే ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే అంటే నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.